హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ హోమ్ కుకింగ్. ఈరోజు ప్రాన్స్ వండుతున్నా ఫ్రెండ్స్. ఇగో సండే స్పెషల్. మిరుగ మిరుగసూల కదా, మురుగసూలు కాబట్టి శనివారం వచ్చింది. ఇక కొంతమంది వినరు కాబట్టి ఈరోజు సండే వెళ్ళి ఫిష్ మార్కెట్కి వెళ్ళి తెచ్చిన ఫ్రెండ్స్. ప్రాన్స్ ఇగో కడాయి పెట్టుకున్నా. ఇది ఒక పావు నూనె పోసిన. కొంచెం వేడైన తర్వాత హాఫ్ కేజీ తెచ్చిన ఫ్రెండ్స్. ఈ బాగానే దగ్గర దగ్గర ఒక 5-6 సార్ల కన్నా ఎక్కువనే కడుక్కోవాలి. కొంచెం ఉప్పు వేసి కడుక్కోవాలి. కడుక్కుంటే కొంచెం నీసు వాసన అనేది పోతుంది. ఇక పసుపు, కారము, అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇక ఉప్పు, గరం మసాలా, ఇక ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర. ఇది కొంచెము నూనెలా వేసుకున్న తర్వాత దీంట్లో నీళ్ళు వస్తాయి. నీళ్ళన్నీ మొత్తం ఇనికిన తర్వాత వండుకుంటే బాగుంటుంది. ఇలా కొంచెం అంతా పసుపు వేస్తున్నా ఫ్రెండ్స్, కొంచెం, ఎందుకంటే నీసు వాసన అనేది పోతుంది. ఇవి వేయించుకోవాలి మొత్తం. నూనె నీళ్ళన్నీ ఇంకేదాకా దీంట్లో బాగా వేయించుకున్న తర్వాత దీంట్లో మళ్ళీ మసాలాలు ఇట్లా వేసి మళ్ళీ ఉల్లిగడ్డ అవన్నీ వేసి వండుకోవాలి. ఇది కొంచెము వేగని ఒక 2 నిమిషాలు ఆయిల్ అంతా బయటకు వెళ్తుంది. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు కొంచెం వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఆయిల్ పైకి తెలుతుంది. అప్పుడు తీద్దాం. మళ్ళీ ఇక మొత్తం ఇంకిపోయినాయి నీళ్ళు ఇంకిపోయినాయి. ఆయిల్ తేలింది. పక్కకు తీసేసుకొని ఒక్కదాన్నే తింటా ఫ్రెండ్స్. మా కొడుకు తినడు, ఆయనకు పడదు. నాకు ఒక్కదాని కోసం కాబట్టి కొన్ని తెచ్చుకున్నా. అలా ఆయిల్ అయిపోయింది ఫ్రెండ్స్. జరక క్యాన్ తోమి పోయాలని చెప్పేసి అలా ఉన్న కొంచెం నూనె ఇలా పోస్తున్నా. ఇక ఇదే కడాయిలో ఇంక కొంచెం నూనె పోసుకొని కొంచెం నూనె వేడైనాక ఇలా ఉల్లిపాయలు ఇట్లేద్దాం. ఇంకా ఉల్లిపాయలు వేస్తున్నా. ఉల్లిపాయలు ఒక 2-3 పచ్చిమిర్చి. కొంచెం ఉప్పు వేస్తున్నా. ఇక అల్లం వెల్లిపాయ పేస్ట్,
కొంచెము ఇవి నీసు కాబట్టి కొంచెం అల్లం వెల్లిపాయ ఎక్కువనే వేసుకోవాలి, నీసు వాసన అనేది రాదు. కొంచెం మళ్ళీ ఆల్రెడీ పసుపు వేసిన కదా, కొంచెం పసుపు వేస్తున్నా. ఒక చెంచా కారము, అవి ఎందుకంటే కొంచెం స్వీట్ లెక్క ఉంటాయి కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేస్తున్నా. ఒక చెంచా సగం వేసిన. వేస్తున్నా. కొన్ని నీళ్ళు పోస్తున్నా, కొన్ని గ్రేవీ కావాలి కదా, కొన్ని నీళ్ళు. టమాటా కొద్దిగా అంతే. ఇది కొంచెం దగ్గరకు అయిన తర్వాత గరం మసాలా వేసి ఇక గరం మసాలా వేస్తున్నా. అలా ధనియాలు ఇట్లా అన్నీ ఉంటాయి. ఇక కొంచెం కొత్తిమీర. ఇది అయిపోయిందట. దగ్గరికి ఇట్లా వండుకుంటే బాగుంటుంది. ఇది మరీ చేరువ లెక్క చేసుకుంటే నీళ్ళు నీళ్ళు బాగుంటుంది. ఇక ఇట్లా చేసుకోండి ఫ్రెండ్స్. ఇది పచ్చి రొయ్యలు చాలా బాగుంటాయి, ట్రై చేయండి మీరు కూడా. ఇట్లా ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ నొక్కండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.